ఏమయ్యా కైకపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? బుద్ధుందా కొసంత? ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరు అనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాను, కల్లో కనబడే రాత్రి చెప్పారు. అన్వేషణ జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నా జన్మరహస్యం నీకు కావాలంటే నా గోత్రనామాలు కావాలంటే నువ్వు సింహాచలం వెళ్ళి, విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో. నేను చెప్పింది విను, జాగ్రత్తగా విను. ప్రళయం రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నువ్వేంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది? కాదు, ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా? యుద్ధం ప్రకటించకూడదు, మనలో మనం కొట్టుకోవడం ఏంటి? ఏమయ్యా కైకపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? బుద్ధుందా కొసంత? ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరు అనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాను, కల్లో కనబడే రాత్రి చెప్పారు. అన్వేషణ జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా